న్యూస్ ఇబ్రహీంపట్నం దండు మైలారంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పరువు హత్య లేక ప్రియుడు చంపాడా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. భార్గవి సోదరుడు చరణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్గవిని తన తల్లి చంపినట్లు చరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం భార్గవి సోదరుడు ప్రియుడు శశి పోలీసుల అదుపులో ఉన్నారు. భార్గవి మృతిపై తండ్రి స్పందించారు. కన్నతల్లి ఎక్కడైనా కూతుర్ని చంపుకుంటుందా అని వాపోయాడు ఐలయ్య. నిన్న మధ్యాహ్నం తన భార్య ఇంటికొచ్చేసరికి శశి ఇంట్లో ఉన్నాడని, ఆమెను చూసి పారిపోయాడని చెబుతున్నాడు. భార్గవిని శశి చంపి పారిపోయాడనేది అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నామని, శశినే పెళ్లి చేసుకుంటానని చెప్పిందంటున్న భార్గవి తండ్రితో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. దండుమల్లారం గ్రామంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఒకవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ప్రేమ వ్యవహారమే ఈ సంఘటనకు కారణంగా చెప్తున్నారు. ఆమెను హత్య చేసి ఉండొచ్చు అనేది కూడా ఒకవైపు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం భార్గవి తండ్రి మనతో పాటు ఉన్నాడు. ఆయన అడుగుదాం. ముందుగా ఏంటంటే అసలు మీ అమ్మాయికి సంబంధించి ఏంటి అంటే ప్రేమ వ్యవహారం అంటున్నారు. శశి అనే అబ్బాయితోటి, మీ గ్రామానికి సంబంధించిన అబ్బాయితోటే ప్రేమ వ్యవహారం ఉంది. ఈ క్రమంలోనే మీ భార్య చంపింది అనేది పోలీసులు అంటున్నారు. కన్న భార్య చంపుకుంటుందా సార్? కన్న భార్య చంపుకుంటుందా? మా భార్య బయకాడికి వచ్చే వర్గాలని ఇంట్లో అంట. ఆమెను చూడంగానే ఆమెను ఏం చంపినట్టు చేయగానే ఆమె అట్నే కింద పడిపోయింది. గోడ దుంకి ఉరికిందట. మీ బిడ్డని శశి చంపాడనేది మీ అనుమానమా? అవును సార్. మా భార్య కన్న తల్లి చంపుకుంటుందా సార్? ఎందుకండి, ఎందుకు మీకు అనుమానం శశి చంపి ఉంటాడని? మీకు ఎందుకు వచ్చింది మళ్ళా ఇంట్లోకి వచ్చింది కదా సార్. అట్లా మాకు ఇంట్లోకి వచ్చింది కాబట్టి ఆయనే చంపాడు కనుక మాకు అనుమానం సార్. అంతే. మీ భార్య ఏమంటున్నారు? మీ భార్యతో మాట్లాడారా? మీ భార్య ఏమన్నా చెప్తుందా? మొత్తం బేవాసాయి కింద పడిపోయింది సార్. నేను హాస్పిటల్ ఇదైంది. ఇంకా కూడా మేము బేవాసాలు మాట్లాడతలేదు అసలు. ఎవరు? మా కొడుక శశి ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఎవరైతే మీరు చంపారని చెప్తున్నారు మీ అమ్మాయిని, ప్రేమించిన అబ్బాయి, మాకు తెలియదు. పోలీసులకు చెప్పారా మరి ఈ విషయాన్ని? శశి చంపాడు ఎవరికాలనీ మా బాధలో మేము ఉన్నాం సార్. హాస్పిటల్ వెళ్ళినాం. ఆమె కోమాలకి వెళ్ళిపోయింది. నేను కూడా నాకు కాలేజీలో ఇది అయిపోతే నన్ను కూడా దాకాన్ని తీసుకుపోయారు సార్. మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడండి? ఎవరు? మా కొడుక. మా కొడుకు పోలీస్ స్టేషన్ కాడికే వచ్చి ఏం చెప్తున్నారు మరి పోలీసులు మీతో? అదే ఏందని తిరిగితే ఇదే చెప్తున్నాం సార్. అట్లా మీరేమన్నా ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్నారా? మీ మేనల్లుడు ఎవరో ఉన్నారా, అతనికి పెళ్లి చేయాలని మీరు భావించారని చెప్తున్నారు. మా మేనల్కి ఇద్దామని అనుకున్నాం సార్. అంటే ఏమన్నదంటే నేను చేసుకోను మేనాయని, నేను బయట చేసుకుంటాను అన్నది. సరే అట్లయినా సరే మేము మంచిగుంటే మంచిగా ఇవన్నీ జరగకుంటే మంచిగా మేము చేస్తుంటుందా సార్? మేము కాదన్నమా మాట. ఎందుకు ఇట్లా చేసిండు? దాని కారణం బయట పడాలి అంతే. తల్లి పైన ఒకవైపు అనుమానాలు అలాగే ప్రియుడి పైన కూడా ఒకవైపు అనుమానాలు కలుగుతున్న నేపథ్యం అయితే కనబడుతుంది. భార్గవి ఎవరైతే చనిపోయిన అమ్మాయి ఉందో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయి, ఈ అమ్మాయి అన్న చరణ్ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దండుమైలారం నుండి కెమెరా సీతారామతో రాధాకృష్ణ.